రామ్ చరణ్ గారి భార్య ఉపాసన వాస్తవంగా అపోలో సంస్థల అధిపతిగా ఉన్నటువంటి తండ్రి, ఆ తర్వాత తనే నిర్వాహకురాలు. ఇవాళ ఆవిడికి మంచి టాలెంటెడ్ పర్సన్. అటు పక్కన భర్త సెలబ్రిటీ భర్తతో, ఇంకో పక్కన తన వ్యాపారాలకు ఎక్కడా ఇబ్బంది రాకుండా స్ట్రాటజిక్గా బాధ్యతాయుతంగా చేసుకుంటూ వెళ్తుంది. కుటుంబ బాధ్యతల్ని చేసుకుంటూ చాలా నీట్గా చేసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ మార్కెట్ ఉందన్నటువంటిది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఆ మార్కెట్ని పర్ఫెక్ట్గా ఎక్స్పాండ్ చేసుకుంది. అయోధ్య ఇప్పుడు లక్షలాది మందితో రోజు నిండుతూ ఉంది. లక్షలాది మంది దర్శనానికి వెళ్తున్నారు. దెన్ అక్కడ అయోధ్యలో సహజంగా ఏముంటుంది, ఎలాగా రన్నింగ్ అన్నటువంటిది అవసరం ఉంటుంది. హాస్పిటల్ కావాల్సి ఉంటుంది వచ్చే జనాలని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు అక్కడ ఆసుపత్రికి సంబంధించినటువంటి విషయం చాలా వేగంగా ఆసుపత్రి పెట్టడానికి తాము సిద్ధమని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్కి అప్లై చేశారు. యోగి ఆదిత్యనాథ్ రమణమన్నారు, అగ్రిమెంట్ కుదిరింది, ఎంఓయూ కుదిరింది. దాంతో అయోధ్యలో అపోలో ఆసుపత్రి నిర్మాణం జరగబోతోంది. మొన్న ఈ పూజా కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, సురేఖ గారు వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఏకంగా తమ కుటుంబం అంతా ఇష్టపడుతున్నటువంటి ప్రేమిస్తున్నటువంటి ప్రదేశంలోనే ఇప్పుడు ఒక ఆసుపత్రి నిర్మించడం ద్వారా అటు కుటుంబానికి ఇటు పక్కన సమాజానికి మంచి చేస్తున్నారు ఆవిడ.